అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు సర్కార్ తీరును కడిగి పారేశారు. దీంతో సహనం కోల్పోయిన కాంగ్రెస్ మంత్రులు ఎదురుదాడి చేశారు. బీఆర్ఎస్ నేతలపై నోటు దురుసు ప్రదర్శించారు. సర్కార్ తప్పులను ఎత్తి చూపినందుకు బీఆర్ఎస్ను దుర్భషలాడారు. సర్కార్ తీరును నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం మీడియా పాయింట్ దగ్గర మాట్లాడేందుకు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. స్పీకర్ ఆదేశాల మేరకు మీడియా పాయింట్ వద్ద మాట్లాడకుండా అడ్డుకున్న అసెంబ్లీ సెక్యూరిటీపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వక బయట మాట్లాడనివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోనే ప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం శోచనీయమన్నారు. ప్రజల పక్షాన మాట్లాడే ప్రతిపక్షాలపై పోలీస్ ఆంక్షల నిర్బంధం దారుణమని నిప్పులు జరిగారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఇటువంటి నిర్బంధం ఉందా అని ప్రశ్నించారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, కంచెల రాజ్యం, పోలీసుల రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై. అసెంబ్లీలో కాంగ్రెస్ అసహనం, మార్షల్స్ దౌర్జన్యంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజశేఖర్ మనకు అందిస్తారు. రాజశేఖర్, అప్డేట్స్ ఏంటి? సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆక్షేపణ చేస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తీవ్ర పరుష పదజాలంతో మాట్లాడడంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రన్నింగ్ కామెంటరీ చేస్తూ ప్రతిపక్షానికి మాట్లాడకుండా అవకాశం ఇవ్వకుండా మా గొంతు నొక్కుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డ పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా వాళ్ళంతా కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు మాజీ ముఖ్యమంత్రితో పాటు మాజీ డిప్యూటీ సీఎం పై కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేయడంపై తీవ్రంగా ఆక్షేపం వ్యక్తం చేస్తూ వాళ్ళంతా కూడా వాకౌట్ చేసి అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా బయటికి రావడం జరిగింది. అయితే మీడియా పాయింట్ కు వెళ్లే క్రమంలో ఇక్కడ మార్షల్ మీడియా అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ లో మాట్లాడడానికి అవకాశం లేదని చెప్పేసి వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు మార్షల్స్ పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అక్కడికి వెళ్లకుండా బ్యారికేడ్లు వేసి మీడియా పాయింట్ కు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడే ఎండకు కింద కూర్చొని బైఠాయించి తీవ్రంగా వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీలో ముఖ్యంగా ముఖ్యమంత్రి కావచ్చు అలాగే మంత్రులు కావచ్చు ప్రతి విషయంలో కూడా అపోజిషన్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పుడు రన్నింగ్ కామెంటరీ చేయడంతో పాటు ఏదైనా సబ్జెక్ట్ కి సంబంధించి మాట్లాడినప్పుడు ఆ శాఖ మంత్రి మాత్రమే సమాధానం ఇస్తారు. కానీ ఇక్కడ ఎవరైతే ఎక్కువగా అసభ్య పదజాలంతో మాట్లాడతారో వాళ్ళనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడడం జరిగింది. దాదాపు అరగంట పైగా ఇక్కడే అసెంబ్లీ ప్రాంగణంలో ఎల్పీ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ చాలాసేపు మీడియా పాయింట్ కు వెళ్లేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆ తర్వాత ఇక్కడే మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొంతమంది మీడియా వ్యక్తులందరూ కూడా ఇక్కడికి రావడంతో ఇక్కడే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న వ్యవహార శైలిపై కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన తీసుకొచ్చాము, కంచెలు తొలగించామంటూ ఇప్పుడు అసెంబ్లీలో ఎందుకు ఈ బ్యారికేడ్లు వేసి మమ్మల్ని అడ్డుకుంటున్నారని కూడా నిలదీయడం జరిగింది. మేము అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మేము మీడియా పాయింట్ కి సంబంధించి
ఇట్లాంటి ఆంక్షలు అపోజిషన్ పార్టీ నాయకుల మీద ఎమ్మెల్యేల మీద మేము ఎప్పుడు కూడా పెట్టలేదని చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిని పూర్తిగా తప్పుపట్టడం జరిగింది. అలాగే సెక్రటరియట్ మధ్యలో అలాగే అమరవీళ్ళ స్మృతివన చిహ్నం మధ్యలో ఉన్న ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో ఆ ఖాళీ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి ఏర్పాటు చేసేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దాన్ని తప్పుపట్టడం జరిగింది. అక్కడ తెలంగాణ తల్లిని విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి, లేకపోతే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే తాము అడ్డుకుంటామని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంటరీ మీద అలాగే అసభ్య పదజాలాల మీదనే తీవ్రంగా మండిపడడం జరిగింది. సభ సంప్రదాయాలకు విరుద్ధంగా సభ సంబంధించి ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడుతూ ఇది సరైనది కాదని మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అడిగితే ఇది తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, తెలంగాణ వాడుక భాష అంటూ కూడా ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నాడంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడడం జరిగింది. మొత్తంగా దాదాపు అరగంట పైగా ఇక్కడ బైఠాయించి ఇక్కడే మీడియా పాయింట్ కి వెళ్ళనీయకపోవడంతో అక్కడే మాట్లాడి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడి నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.